నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు పండగ తర్వాత మరి ఏమంటోంది స్టాక్ మార్కెట్? మరి సూచీల స్థిరీకరణకు అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. అలాగే ఏంటంటే ఫిబ్రవరి 1న జరగబోయే బడ్జెట్ మీద కూడా దృష్టి సారించవచ్చని, కార్పొరేట్ ఫలితాలు కూడా కీలకమని, అలాగే ఐటీ, లోహం, సిమెంట్ షేర్ రాణించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో మరి విశ్లేషకుల అంచనా ఎలా ఉంది? అలాగే ఏంటంటే మనకి ప్రత్యేకంగా మన ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఏం చెప్పబోతున్నారు అనేది మనం ఈ కార్యక్రమంలో ఈరోజు డిస్కస్ చేసి, అలాగే మీ ఫోన్ కాల్స్ తీసుకుని మీకు స్టాక్ మార్కెట్లో సలహాలు సూచనలు తీసుకోవడానికి మేము హెల్ప్ చేస్తాం. దిస్ ఈజ్ ఫ్రమ్ ప్రైమ్ 9. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతుంటాయి. 2 నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషలిస్ట్ ఆయనతో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే అంతకుముందు ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి, తప్పనిసరిగా మీరేంటంటే టీవీని మ్యూట్ చేసి మొబైల్లో మాట్లాడండి. మీరు టీవీని మ్యూట్ చేయకపోతే ఇక్కడ ఈకో వస్తుంది, అందువల్ల మీరు చెప్పేది మాకు అర్థం కాదు. కాబట్టి దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు మనం ముందు ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ నన్ అదర్ దాన్ మిస్టర్ మేకా వెంకట్ గారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్. సార్, బడ్జెట్ ఉండబోతోంది. అలాగే ఏంటంటే మా లాస్ట్ వీక్ ఎలా ఉంది ఏంటి సార్ మార్కెట్, దాని మీద ఒక 20 సెకండ్స్ ఫస్ట్ బ్రీఫ్ ఇవ్వరా సార్? సో ఈసారి బడ్జెట్ కొంచెం డిఫరెంట్ గానే ఉండడానికి ఛాన్సెస్ ఉందండి. ముఖ్యంగా మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే టారిఫ్ వార్ అనేది బాగా ఎక్కువ ఉంది. రెండోది చూసుకుంటే ఈక్విటీ మార్కెట్ ని మించి బులియన్ మార్కెట్ అనేది పరుగులు పెట్టింది సార్. సో మూడోది మనకి వడ్డీ రేట్లు అనేది బాగా తగ్గినాయి. 4 జిఎస్టీలో మనకి హైయెస్ట్ జిఎస్టీలు తగ్గించి లోయెస్ట్ జిఎస్టీలకు వచ్చాం. 5వది ముఖ్యంగా చైనాకి డోర్లు ఓపెన్ చేసాం. ఎస్ సార్. సో ఈ 5 పాయింట్లని బేస్ చేసుకుని ఈసారి బడ్జెట్ ఉండబోతోందండి సార్. దీంట్లో ముఖ్యంగా రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది. రక్షణ రంగం, దాని తర్వాత మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అది రైల్వేస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, రక్షణ రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, ఈ రెండింటి మీద ఎక్కువగా బడ్జెట్ ఫోకస్ చేయడానికి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఎస్ సార్. సార్, సో సార్ అంటే రక్షణ రంగంలో అని అన్నారు కదా, రక్షణ రంగం అంటే సార్ జనరల్గా లైక్లీ ఏ ఏరియాస్లో మనం జనరల్గా ఒక ఐడియా, అసలు ఏ ఏరియాస్లో షేర్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది సార్? డిఫెన్స్ సెక్టారు, అలాగే ఎస్ సార్, డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించి యాన్సిలరీ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెక్టర్స్ ఏవైనా సరే, ఎస్ సార్, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, హార్డ్వేర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ కంపెనీలన్నిటి మీద మనం ఫోకస్ చేయొచ్చు అండి. ఓకే 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 సార్, రైట్ రైట్. అలాగే సార్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎట్లా ఉండకపోతుంది సార్ జనరల్గా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి మనకి సార్ రైల్వేస్ గానీ, అంటే మీరు గమనించే ఉంటారు, వందే భారత్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి బుల్లెట్ ట్రైన్లు కూడా వచ్చేస్తున్నాయి. అవునండి, అవును అవును, దాని ప్రాజెక్ట్ కూడా వస్తుంది. సో రైల్వేస్ ని బాగా ఎక్కువగా ఆధునీకరణ చేయడానికి చూస్తున్నారండి. సో ఈ రైల్వే ఆధునీకరణ మనకందరికి ఏంటంటే ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూస్తున్నాం. కానీ దీని వెనకాల కీలకమైన ఇంకో విషయం ఏంటంటే, ఇవి ఎప్పుడైతే ఆధునీకరిస్తారో, సో ఒక మూల నుంచి ఇంకో మూలకి, భారతదేశంలో ఒక మూల నుంచి ఇంకో మూలకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా రక్షణ సామగ్రిని చాలా స్పీడ్ గా తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నారు ఇదంతా. ఓకే ఓకే సార్. అది ఒకటి. రెండోది మీరు గమనిస్తే షిప్ బిల్డింగ్ అండి. ఓకే, భారతదేశానికి సంబంధించి చూస్తుంటే షిప్ బిల్డింగ్ అనేది చాలా తక్కువ ఉంది. మనకి అసలు మొదటి నుంచి కూడా షిప్ బిల్డింగ్ అనేది లేదు సార్. వేరే వాళ్ళ మీద మనం ఆధారపడతానే ఉన్నాం. అయితే లాస్ట్ 5 years నుంచి కూడా షిప్ బిల్డింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మీరు గమనిస్తే రీసెంట్ గా దాదాపుగా ఇయర్లీ అంటే వార్ షిప్స్ అనేవి బయటకు వస్తున్నాయి. అవి డిస్ట్రాయర్స్ అవ్వచ్చు, ఫ్రిగేట్స్ అవ్వచ్చు, కోవర్ట్స్ అవ్వచ్చు. అంటే క్లాసిఫికేషన్ చెప్తున్నాను నేను, టెక్నికల్ గా అర్థం కాకపోతే గూగుల్ చేసుకోండి. సో ప్రేక్షకుల కోసం నేను చెప్పేది. సో ఇవి దాదాపు సంవత్సరానికి ఒకటి మనం బిల్డ్ చేసి తీసుకొస్తున్నాం అండి. నెక్స్ట్ వచ్చేసి కార్గో షిప్స్, ఇవన్నీ బిల్డింగ్ లోకి వస్తున్నాయండి. సో ఆల్రెడీ మనం కొరియన్ కంపెనీ హుందాయితో టైఅప్ అయ్యి ఉన్నాం. ఇంకా అలాగే జపాన్ కంపెనీస్తో కూడా టైఅప్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఎక్స్పోర్ట్స్ మనం చెయ్యాలి అని అంటే మనకు ఓన్ గా మన షిప్లు ఉండాలి, మనకి కంటైనర్లు ఉండాలి. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం అంటే దాదాపుగా చైనా వాళ్ళ షిప్స్, వాళ్ళ కంటైనర్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం.
రేపొద్దున జియో పొలిటికల్ సినారియోస్ లో వేరే దేశంతో మనకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే మన ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతాయి. అవును సార్. సో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండటం కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది వాటర్ వేస్ అవ్వచ్చు, సీ వేస్ అవ్వచ్చు, రోడ్ వేస్ అవ్వచ్చు, ఎస్ సార్. వీటి మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుందండి. అవును సార్. రాబోయే 10-15 సంవత్సరాలంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి ఆర్డర్స్ అనేవి బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఎస్ సార్. నెక్స్ట్ 10-15 సంవత్సరాలు వాటికి ఎక్కువ ఆర్డర్స్ అయితే ఉన్నాయండి. సార్ సో ఈ బడ్జెట్ లో వాటికి కేటాయింపులు కూడా ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్ సార్, రైట్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సార్. సో సార్ మనం కాలర్స్ని తీసుకుందాము. కాలర్స్కి మీకు తెలుసు కదా, స్క్రీన్ మీద ఆల్రెడీ నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. కాల్ చేయండి, కాల్ చేసి వెంకట గారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. సో సార్ ఫస్ట్ కాలర్ సార్ మిస్టర్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ సార్, వెంకట గారితో మాట్లాడండి. ఏం కావాలనుకుంటున్నారు? ఓకే సార్. నమస్తే వెంకట గారు. నమస్తే అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఏఎన్జీలు 1, ఎన్ఎండిసి ఏ రేట్లు అమ్మాలి? రెడీగా ఉన్నాయి. మీరు అన్ని ప్రాఫిట్ లో ఉన్నారా? ప్రాఫిట్ ఉన్నామండి సార్. ఓకే. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, రెండోది ఎన్ఎండిసి, మూడోది ఏఎన్జీలు 1. ఏంజిల్ 1. ఏంజల్ 1. ఓకే. సో మూడు మీరు ప్రాఫిట్ లో ఉన్నారు. ఏ రేట్ లో మనం సెల్లింగ్ చేయాలని అడుగుతున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే హోల్డ్ చేయండి సార్. ఒకవేళ మీరు అమ్మాలి అని అనుకుంటే 86 దగ్గర మీరు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. హోల్డ్ చేయండి, పెరుగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అలానే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఈ నెలాఖరికి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. రిజల్ట్స్ చూసిన తర్వాత మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రిజల్ట్స్ వీక్గా ఉంటే అప్పుడు ఎగ్జిట్ అవుదామండి. ఈ లోపల 86 అట్లా వస్తే ఎగ్జిట్ అవ్వండి. ఎన్ఎండిసి మీరు కొంత ఇప్పుడు సెల్లింగ్ చేయొచ్చండి. కొంత ప్రాఫిట్ బుక్ చేయండి. ఎన్ఎండిసిలో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయండి. అంటే ఒక 50% కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి ఎన్ఎండిసిలో. అలాగే ఏంజల్ 1 అడిగారు. అవును సార్. సో ఏంజల్ 1కి సంబంధించి రిజల్ట్స్ కూడా వచ్చినాయి మొన్న. సార్ రీసెంట్ 14వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి. సార్. రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ ని దాటి బాగానే వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మనకి బాగానే పెరిగింది స్టాక్. సార్ ప్రస్తుతం 2736లో ట్రేడ్ అవుతోంది. సో షార్ట్ టర్మ్ లో 2870 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. సో ఆ జోన్ లో మీరు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సార్ అదండి సూచన సార్ వెంకటేష్ గారు. సో సార్ మరో కాల్ అండి, నారాయణపేట నుండి వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్. కాల్ డ్రాప్ అయినట్టుంది. సో సార్ ప్రస్తుతం ఏంటంటే సార్, అలాగేంటంటే మన మరొక కాల్ కనెక్ట్ అవుతాం సార్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేసారు. ఆ రిజల్ట్స్ ప్రభావం ఎలా ఉండబోతుంది ఈరోజు? రిజల్ట్స్ అయితే మనం చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ Q3 కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ వచ్చేసి రెవెన్యూ పెరిగిందండి, బానే ఉంది. ఎస్ సార్. వెంకట్ గారు కూడా మనకి చూసుకుంటే ఇయర్ 1.6% పెరిగింది. వెంకట్ గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాము. సో సార్ శ్రీకాంత్ గారు లైన్లో వచ్చారు మళ్ళీను. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ జూపిటర్ వ్యాగన్ 330 దగ్గర యావరేజ్ చేయమన్నారు, ఇప్పుడు చేయొచ్చా? ఇంకొకటి జిఎం బెవరేజ్ 1050 దగ్గర ఉంది, కొనొచ్చా? సెకండ్ది జిఎం బ్రేవరీస్ అండి. బెవరేజ్ 1050 ఫ్రెష్ బై. ఫ్రెష్ బై. జిఎం బ్రేవరీస్ ఫ్రెష్ బై ప్రస్తుతం 993లో ఉందండి. ఓకే. జిఎం బెవరేజ్. సో జిఎం బ్రేవరీస్ అయితే ఇప్పుడు వద్దండి, కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది మనకి. 1330 ఆ జోన్ వరకు వెళ్ళింది, అక్కడి నుంచి కంటిన్యూస్ గా డ్రాప్ అవుతానే ఉంది. ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. దాదాపుగా 910 వరకు కూడా వస్తుందండి. రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో జిఎం బ్రేవరీస్ లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవద్దు. జూపిటర్ వ్యాగన్స్ మీరు అంటే యావరేజ్ చేయకపోతే ఈ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చండి, పర్వాలేదు. ఎస్ సార్. సో సార్ మరో కలండి, సాయి కుమార్ గారు, విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ సాయి కుమార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నేను హిందుస్థాన్ కాపర్ తీసుకున్నానండి. లైక్ 568 ప్రైస్ దగ్గర అది ఏమైనా అప్ అయ్యే ఛాన్స్ ఉందా? లైక్ 600+ వెళ్ళే ఛాన్స్? హోల్డ్ చేయండి సార్, పెరుగుతుందండి. ఈ రోజు 562.50లో ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయొచ్చండి, పెరుగుతుంది. నెక్స్ట్ అంటే మీరు టార్గెట్ కోసం చూసుకుంటే దాదాపుగా 800 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి హిందుస్థాన్ కాపర్. ఓకే. ఒకవేళ 800 వరకు మీరు హోల్డ్ చేయండి, పర్వాలేదు. అంటే మధ్యలో కిందకు వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ కొద్దిగా లాంగ్ టర్మ్ లో 800 టార్గెట్ అండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శ్రీనివాసరావు గారు, ఖమ్మం నుండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు.
గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి. వెంకట్ గారండి. వెంకయ్య గారు నమస్కారం అండి. ఎస్ సార్. భారత్ కోల్ లిస్టింగ్ రోజు 7 వరకు టైం బయలుదేరి సార్. ఈ రోజే కదండి లిస్టింగ్. ఈ రోజు లిస్టింగ్ లో 7 వరకు బయలుదేరచ్చు అని. లిస్టింగ్ రోజున తీసుకుందాం అనుకుంటున్నారా? అంటే మీరు అవునండి. ఐపీఓలో రాలేదు కాబట్టి ఇప్పుడన్నా తీసుకుందామని చూస్తున్నారు అంతేగా? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో ఇప్పుడే లిస్టింగ్ అయింది కదండి, ఈ రోజే లిస్టింగ్ కదా, కొద్దిగా వెయిట్ చేద్దామండి, రేపు చూద్దాం దీని సంగతి. ఎందుకంటే లిస్టింగ్ అయిన వెంటనే మనం దాని మీద దాడి చేయొద్దు, కొద్దిగా వెయిట్ చేద్దామండి. ఓకే సార్. అంతే కదా సార్. సో రేపు మళ్ళీ ప్రయత్నం చేయండి సార్, రేపు చూద్దాం తప్పనిసరిగా సార్. రేపు చూద్దామండి. ఈ రోజు అసలు లిస్టింగ్ అయిన తర్వాత అది ఏమైంది, ప్రాఫిట్ క్లోజింగ్ ఎట్లా జరిగింది, క్లోజింగ్ స్ట్రాంగ్ క్లోజింగ్ జరిగిందా, వీక్ క్లోజింగ్ జరిగిందా, ఇది చూసుకున్నప్పుడు రేపు దాని గురించి చూద్దాం. ఎస్ సార్. సార్ మరో కాల్ రండి, రవి గారు ఢిల్లీ నుండి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ నేను ఎఫ్ఐ ట్రైడర్ అండి. 25,600 కాల్ ఆప్షన్ లో ఉన్నాను. ఇది పెరిగే ఛాన్స్ ఉంటుందండి. నిఫ్టీ ఎలా ఉండబోతుంది సార్? జనవరి మంత్ ఎండింగ్ తీసుకున్నారా? అవునండి, రేపటితో ఎక్స్పైరీ అండి నిఫ్టీ. మంత్ ఎండింగ్ కాదు, 21st. 20వ తారీఖు తీసుకున్నారు, రేపు ఎక్స్పైరీ తీసుకున్నారా? అవునండి. ఎప్పుడు తీసుకున్నారు? ఈ రోజేనా? లేదండి, మొన్న తీసుకున్నాను. అంటే ప్రస్తుతం ఎంత ఉంది? 66లో ఉందా, 66లో ఉందా? 25,600. అదే సార్, 66 రూపీస్ లో ట్రేడ్ అవుతుందా ఇప్పుడు అంటున్నా? అవునండి, అవును. మీరు ఎంతలో తీసుకున్నారు? 60 సార్, 60. 60లో తీసుకున్నారు, 66 లో ట్రేడ్ అవుతుంది. మీరు 54ని స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయండి. 54 కనుక బ్రేక్ అయిందంటే బయటకు వచ్చేసేయండి. ఓకే అండి. రైట్ సార్, రైట్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, వెంకటేష్ గారు నారాయణపేట నుండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఎస్ సార్ చూసాం. ఒకటి ఇండో తాయి సార్, 270 తీసుకున్నా. ఒకటి E2 నెట్వర్క్ సార్. ఫస్ట్ ఏంటిదండి? ఇండో థాయ్ సెక్యూరిటీసా? అవును సార్. ఓకే. రెండోది E2E నెట్వర్క్స్. నెట్వర్క్ సార్. లాస్ ఉంది సార్, బాగా లాస్ ఉంది సార్. రెండు ఎంతలో తీసుకున్నారండి? ఇండో థాయ్ ఎంతలో తీసుకున్నారు? 270 సార్, 270. 270 సార్. హోల్డ్ చేయండి, మీ ప్రైస్ దగ్గర ఉంది, 262లో ఉంది, పర్వాలేదు. ఇది ఈ రోజు కొద్దిగా పాజిటివ్ లో ఉంది, హోల్డ్ చేయండి. అండ్ E2E అండి? వెంకటేష్ గారు E2E ఎంత తీసుకున్నారు? 3,800 సార్, 3,800. 3800 సార్. 3,800లో తీసుకున్నారు. ఎప్పుడండి? అక్టోబర్ లో తీసుకున్నారా లాస్ట్ ఇయర్? అవును సార్. ఓకే. మీరు E2E నెట్వర్క్స్ కొద్దిగా యావరేజ్ చేసుకోవాలండి. ఇప్పుడే కాదు, 2,700 దాటితే అప్పుడు యావరేజ్ చేయండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. 2,700 దాటిన తర్వాత యావరేజ్ చేద్దరు కానీ. సార్ అదండి వెంకటేష్ గారు సూచన. సో సార్ మరో కాల్ రండి, కామేశ్వరి గారు కాకినాడ నుండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం వెంకట్ గారితో చెప్పండి. సార్ నమస్తే సార్, వెంకట్ గారు. నమస్తే అండి. సార్ ఆర్బీఎల్ బ్యాంక్ రిజల్ట్ కొంచెం నెగిటివ్ గా వచ్చింది కదా, ప్రాఫిట్ లోనే మనం బుక్ చేసుకోవాలా? తర్వాత ఏమో లైవ్ ఎంటర్టైన్మెంట్ అనేది లాస్ లో ఉన్నాను, అది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అయినా లాంగ్ టర్మ్ ముందుకు వస్తా పర్వాలేదా? ఈ రెండు చెప్పండి సార్ కొంచెం. లాయిడ్ ఎంటర్ప్రైజెసా మీరు ఉంది? లైవ్ ఎంటర్ప్రైజెస్. లాయిడ్ ఎంటర్ప్రైజెస్ ఎంతలో తీసుకున్నారు? నేను 85 లోనే ఎంతలో తీసుకున్నాను సార్. ప్రస్తుతం 57లో ఉంది. అవును సార్. ఆర్బిఎల్ బ్యాంకు? ఆర్బీఎల్ బ్యాంక్ 136 లో తీసుకున్నాను సార్. 136లో తీసుకున్నారు. ఓకే. సో లాయిడ్ వచ్చేసి మనకి ఈరోజు కొద్దిగా అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి పెరుగుతూనే ఉందండి. మనకి ₹55.78 ఓపెన్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ₹57.38. అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి దగ్గర ₹1.50 దాకా పెరిగిందండి. సో కొంచెం పాజిటివ్నెస్ కనిపిస్తోందండి. ఒక 3 రోజుల నుంచి చిన్న పాజిటివ్నెస్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అలానే ₹65 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు. ₹65 దాటిన తర్వాత యావరేజ్ చేసుకోవచ్చు. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చేసి రిజల్ట్స్ కొద్దిగా మిక్స్డ్గా వచ్చినాయండి. ఓవరాల్గా చూసుకుంటే రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గా వచ్చినాయి. ఒక విధంగా చూసుకుంటే పాజిటివ్ రిజల్ట్స్, ఒక సైడ్ నుంచి చూసుకుంటూ ఉంటే నెగిటివ్ రిజల్ట్స్, అంటే కొద్దిగా మిక్స్డ్గానే అనుకోవచ్చు.
అంటే Q3 నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనకి దాదాపుగా 5.5% పెరిగిందండి. అంటే 214 కోట్ల దాకా మనకి ప్రాఫిట్ బుక్ చేశారు వాళ్ళు. సో అలానే ఇయర్ ప్రాఫిట్ అలా చూసుకుంటే అందుకని కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి. దాంతో శుక్రవారం గురువారం బాగా పెరిగిన స్టాక్ ఈ రోజు మాత్రం కొంచెం డౌన్ అయిందండి. పర్వాలేదు, హోల్డ్ చేయొచ్చు. కిందకు వచ్చే సూచనలు అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. తిరిగి పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. మేడం అదండి సూచన మేడం. సో సార్ మరో కాల్ అండి, ధర్మారావు గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు ఐపీఓలో బిఎండబ్ల్యూ వెంచర్స్ అలాట్ అయినాయి సార్. అది Okay. 48% లాస్ లో ఉంది. ఏం చేయను, లాస్ బుక్ చేసేనా? లాస్ బుక్ చేయొద్దండి. అంటే అక్టోబర్లో మనకి లిస్టింగ్ జరిగింది. ఇది అక్టోబర్ 1వ తారీఖున. ఒకప్పుడు దగ్గర దగ్గర 3.5 నెలలు అయింది కదా. కొద్దిగా వెయిట్ చేద్దామండి, కొద్దిగా టైం ఇద్దాం దీనికి. ఈరోజు చూసుకుంటే కొంచెం పాజిటివ్గా ఉంది, కొంచెం బేస్ ఫార్మేషన్ జరిగినట్టు ఉంది. 50 రూపాయల దగ్గర మనకు కొద్దిగా బేస్ ఫార్మేషన్ కనిపిస్తుందండి. లాస్ అయితే బుక్ చేయొద్దు సార్, కొంచెం వెయిట్ చేద్దాం. అలాగే 55 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి. కొద్దిగా టైం ఇద్దామండి, ఒక 3 నెలలు అట్లా టైం ఇస్తే కొద్దిగా ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సార్ సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, ప్రసాద్ గారు నిజామాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇద్దరికి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వీమార్ట్ రిటైల్ ఒకటి పెట్టాను సార్, నేను ఇన్వెస్ట్ చేశాను సార్. అది వచ్చేసి 15% లాస్ లో ఉన్నాను సార్. ఏమైనా యావరేజ్ చేయొచ్చా? ఏంటిదండి స్టాక్ పేరు ఒకసారి చెప్పండి. వీమార్ట్ రిటైల్. వీమార్ట్ రిటైల్ సార్. వీమార్ట్. ఓకే. 107 సార్. ఎంతలో కొన్నారు సార్? 743 సార్. 743 లాస్లో ఉన్నారు సార్. దాని పొజిషన్ ఏంటని అడుగుతున్నారు. 743. ఓకే, ప్రస్తుతం 605లో ఉందండి సార్. ప్రస్తుతానికి కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తోందండి. అంటే టెక్నికల్ గా కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తోందండి. సార్ 580 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి సార్. 580 లెవెల్స్ ని మీరు అబ్జర్వ్ చేయండి. 580 లెవెల్ బ్రేక్ అవ్వకుండా అక్కడ వరకు వచ్చి తిరిగి పెరుగుతా ఉంటే అప్పుడు యావరేజ్ చేయండి సార్. 580 లెవెల్ దగ్గరికి రావాలి, వచ్చిన తర్వాత మళ్ళీ 600 క్రాస్ అయిన తర్వాత యావరేజ్ చేసి హోల్డ్ చేయండి వీమార్ట్లో. రైట్ రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నాని గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. మ్యాక్స్ హెల్త్ కేర్ కింగ్స్ హాస్పిటల్ ఉన్నాయి సార్. నేను ఆల్రెడీ ఒక 20% లాస్ లో ఉన్నాను. యావరేజ్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ కిమ్స్ కిమ్స్ హాస్పిటల్ రెండు కూడా 20% లాస్ లో ఉన్నారా? రెండు 20% లాస్ లో. మ్యాక్స్ హెల్త్ కేర్ 743 లో తీసుకున్నానండి. ఓకే, మ్యాక్స్ వచ్చేసి మనకి కిమ్స్ హాస్పిటల్ 743 లో తీసుకున్నాను. మ్యాక్స్ హెల్త్ కేర్ వచ్చేసి 1220 లో తీసుకున్నాను సార్. ఓకే ఓకే. మ్యాక్స్ హెల్త్ కేర్ వచ్చేసి మనకి మంత్ ఎండింగ్ రిజల్ట్స్ ఉన్నాయండి. రిజల్ట్స్ వరకు కొద్దిగా ఓపిక పట్టండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేద్దాం. అలాగే కిమ్స్ వచ్చేసి 650 అబౌవ్ 650 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు సార్. సో రీసెంట్గా వాళ్ళకి ట్యాక్స్ ఇది వచ్చిందండి. సో ట్యాక్స్ డిమాండ్ ఆర్డర్ ఒకటి 124 మిలియన్ రూపీస్కి వచ్చింది. అక్కడి నుంచి మనకి స్టాక్ అనేది కొంచెం డౌన్ ఫాల్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, పర్వాలేదు. 650 జోన్ దాటిన తర్వాత మీరు యావరేజ్ చేయొచ్చు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సురేష్ గారు విశాఖపట్నం అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ దివీస్ ల్యాబ్ గురించి కాదు సార్, అది బాగా తగ్గిపోతుంది 1 వీక్ నుంచి. ఆర్ఎస్ ల్యాబ్ ఒకటి. ఓకే, ఎంతలో తీసుకున్నారండి దివీస్ ల్యాబ్ ఆర్ఎస్ ల్యాబ్? ఆర్ఎస్ ల్యాబ్ అయితే 88 అయింది, దివీస్ అయితే 6700. ఓకే సార్ మీరు ఫార్మా కంపెనీలో ఏమైనా పనిచేస్తున్నారా? రెండు ఫార్మానే తీసుకున్నారు. అవును సార్. అదేలేండి, రైట్ అండి. బట్ ఓకే, హోల్డ్ చేయండి, పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. దివీస్ ల్యాబ్ మళ్ళీ పెరుగుతుంది. అండ్ లారస్ ల్యాబ్ కూడా హోల్డ్ చేయొచ్చు, మళ్ళీ పెరుగుతుంది. లారస్ ల్యాబ్కి సంబంధించి మనం ఆల్రెడీ ప్రాఫిట్లు మన టార్గెట్లు చెప్పాము. 1100 నుంచి 1150 మధ్యలో రావడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి లారస్ ల్యాబ్ 700 ఉన్నప్పుడే చెప్పామండి లాస్ట్ ఇయర్. మన ప్రైమ్ ఛానల్లోనే చెప్పాము లాస్ట్ ఇయర్. అవునండి. మీరు చూసుకుంటే ఏప్రిల్ మే ఆ టైంలో చెప్పుకుంటాం, మీరు బ్యాక్ చెక్ చేసుకోవచ్చు. మన టార్గెట్ ఏదైతే చెప్పామో మన టార్గెట్ కూడా వచ్చిందండి. 1141 హై చేసింది.
అక్కడ నుంచి చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అయితే హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు, తిరిగి పెరుగుతుంది. మంత్ ఎండింగ్ రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పెరగడానికి ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి సార్. మీకు తెలిసిందే, ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఇవి కిందకే రావడం పెరగడం అనేది సర్వసాధారణం. ఎఫ్డిఏ సంబంధించి తనిఖీలు జరిగిన వాళ్ళది ఏదన్నా చిన్న రిపోర్ట్ వచ్చినా కూడా డౌన్ అవుతాయి, మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి సినారియోస్లో ఫార్మా కంపెనీలో సర్వసాధారణం అండి. సో దివీస్ అండ్ లారస్ ల్యాబ్ రెండు కూడా పెరుగుతాయండి, హోల్డ్ చేయండి. అలాగే ఒకవేళ దివీస్లో మీరు యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం 6,280 దాటిన తర్వాత యావరేజ్ చేయండి దివీస్లో. లారస్ ల్యాబ్ అయితే ప్రస్తుతానికి యావరేజ్ చేయక్కర్లేదు సార్. అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రాజేష్ గారు గుంటూరు నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర మోర్టల్ ల్యాబ్స్ 70 రూపాయల్లో ఉన్నాయి సార్. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 700 రూపాయల్లో ఉన్నాయి సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. మోర్టల్ ల్యాబ్స్ కొంచెం బాగా తగ్గుతుంది, ఎల్ఐసి హౌసింగ్ కూడా తగ్గుతుంది, వీటి గురించి చెప్పండి సార్ కొంచెం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎంతలో ఉన్నాయండి? 700 రూపాయలు సార్. 700, ప్రస్తుతం 532లో ఉంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మళ్ళీ పెరుగుతుందండి. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ అయితే అనుకున్నట్లుగా రాలేదు, అందుకని తగ్గుతుంది. అండ్ రీసెంట్గా కూడా ఒక 20 రోజుల క్రితం పెనాల్టీ ఆఫ్ 4.8 మిలియన్ రూపీస్ వచ్చిందండి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి. సో పెనాల్టీ పడింది అనమాట. అందువల్ల ఆ న్యూస్ వల్ల అక్కడి నుంచి మనకి డౌన్ సైడ్ అనేది వస్తుంది ఇది. బట్ తిరిగి పెరగడానికి ఛాన్స్ ఉందండి. రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఈ మంత్ ఎండింగ్లో, రిజల్ట్స్ పాజిటివ్గా రావడానికి ఉన్నాయి ఈసారి. సో 550 దాటిన తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అలాగే మార్ఫన్ ల్యాబ్స్ కొంచెం డౌన్ అయితే వస్తుందండి. సో మార్ఫన్ ల్యాబ్స్ కిందకి రావడానికి కూడా న్యూస్ ఏనండి కారణం. వాళ్ళకి జిఎస్టీకి సంబంధించి షోకాస్ నోటీస్ అయితే వచ్చిందండి. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నుంచి జిఎస్టీ రీఫండ్కి సంబంధించిన షోకాస్ నోటీస్ వచ్చింది. అందువల్ల మీకు డౌన్ వస్తుందండి. న్యూస్ వల్ల కిందకు వస్తుంది. మార్ఫన్ ల్యాబ్స్ తిరిగి పెరుగుతుందండి. 42 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. రాజేష్ గారు అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, మణికంఠ వినుకొండ నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏ సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్. గుడ్ మార్నింగ్. కెనరా బ్యాంక్ లో 160 కాల్ ఆప్షన్, ఇంకోటి ఏంజిల్ వన్ లో 2800 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు సార్. ఈ మంత్ ఎక్స్పైరీ. హోల్డ్ చేయండి, పర్లేదు. కెనరా బ్యాంక్ హోల్డ్ చేయొచ్చు. ఇంకోటి ఏంజిల్ వన్ ఏ కాల్ ఆప్షన్ అండి? 2800 2732లో ఉంది. మీరు అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళారండి ఏంజిల్ వన్. అంటే వాల్యూమ్ చూసి అడుగుతున్నాను సార్, వాల్యూమ్ అక్కడ ఎక్కువ ఉంది అందుకని. ఓకే ఓకే. సో కెనరా బ్యాంక్ ఇబ్బంది ఏం లేదండి, హోల్డ్ చేయండి, పర్వాలేదు. తీసుకోలేదు, అది కూడా తీసుకోవడానికి అడుగుతున్నారు. స్టాక్స్ ఉన్నాయి మామూలుగా డైరెక్ట్ గా ఫ్రెష్ బై అడుగుతున్నారు సార్. ఫ్రెష్ బై అడుగుతున్నారు మీరు? అవును సార్. కాల్ ఆప్షన్ కోసం 158 కానీ 160 కానీ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు అన్నాడు కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ తీసుకోవచ్చు అండి, 160 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. విత్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి తీసుకోండి. మణికొండ గారు మీరు అసలు ఆప్షన్స్కి వెళ్ళారు కదా, మరి ఏంటి కొత్తగా ఆప్షన్స్లోకి వచ్చారు? అండ్ ఏంజల్ వన్ అయితే కాల్ ఆప్షన్ వద్దండి, అవాయిడ్ చేయండి. ఒకవేళ తీసుకుందాం అనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి ఏంజల్ వన్. కెనరా బ్యాంక్ అయితే 160 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, పర్వాలేదు. అండ్ రిజల్ట్స్ ఉన్నాయండి కెనరా బ్యాంక్లో మనకి నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ కాదు, ఈ వీకే రిజల్ట్స్ ఉన్నాయి కెనరా బ్యాంక్లో. అందుకని కొద్దిగా ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకుని టైట్ స్టాప్ లాస్తో మీరు మెయింటైన్ చేయండి కాల్ ఆప్షన్ తీసుకుంటే కెనరా బ్యాంక్ మాత్రం. సార్ అదండి సూచన. సార్ అదండి సూచన. సో సార్ మరో కాలర్ అండి హైదరాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే అండి మూర్తి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. కీ స్టాక్ సార్ చెప్పండి. జుపిటర్ వ్యాగన్ ఒకటి, ఆర్బిఎన్ఎల్ ఒకటి, బిఎస్సి ఒకటి. ఫ్రెష్బై చేసా సార్ షార్ట్ టర్మ్. జూపిటర్ వ్యాగన్ రెండోదండి ఆర్బిఎన్ఎల్ సార్. ఆర్బిఎన్ఎల్ బిఎస్సి. సో రైల్వే స్టాక్స్ ఫ్రెష్ బై అడుగుతున్నారు, బడ్జెట్ వస్తుంది కదా అని. అంతే కదా. తక్కువ క్వాంటిటీతో జూపిటర్ వ్యాగన్స్ తీసుకోవచ్చండి. 323.50లో ట్రేడ్ అవుతుంది. సో కొంచెం తక్కువ క్వాంటిటీతో జూపిటర్ వ్యాగన్స్ తీసుకోండి. అలాగే రిజల్ట్స్ కూడా ఉన్నాయి మంత్ ఎండింగ్కి. జూపిటర్ వ్యాగన్స్లో కొంచెం పాజిటివ్గా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆర్వీఎన్ఎల్ కూడా అంతేనండి, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి ఆర్వీఎన్ఎల్. రీసెంట్ న్యూస్ ఏంటంటే మనకి 88 కోట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి ఆర్డర్ కూడా వచ్చింది ఆర్వీఎన్ఎల్కి. సో
కొంచెం పాజిటివ్ గానే ఉండడానికి ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పుడు చూసుకుంటే ఓపెనింగ్ నుంచి కూడా కొద్దిగా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుందండి. తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి ఆర్వీఎన్ఎల్. ఎందుకంటే అసలు ఇది ఎంట్రీ ప్లేసే కాదు, 350 దాటిన తర్వాత తీసుకోవాలి ఎంట్రీ ఆర్వీఎన్ఎల్ లో. బట్ కొంచెం రిస్క్ చేయొచ్చు, తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శశాంక్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ అండి శశాంక్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు బోత్ ఆఫ్ యూ సార్, మూర్తి అండ్ వెంకట్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక త్రీ స్టాక్స్ సార్. సుబెక్స్ లిమిటెడ్ సార్, సుబెక్స్ లిమిటెడ్ అండ్ ముక్కా ప్రోటీన్స్ అండ్ ఇండో విండ్ సార్. ఇవన్నీ 40 to 50% లాస్ లో ఉన్నాం సార్. మూడో స్టాక్ ఏంటండి? ఇండో విండ్. ఇండో విండ్, ముక్కా ప్రోటీన్స్, సుబెక్స్ లిమిటెడ్ సార్. ఇండో విండ్ రైట్. అన్ని కూడా లాస్లో అంటున్నారు కదా? అవునండి, 40% దాకా లాస్లో ఉన్నాను, 40 to 50. డౌన్ ట్రెండే ఉందండి, బాగా డౌన్ ట్రెండ్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎగ్జిట్ చెబుదామన్నా కూడా మీరు చాలా ఎక్కువ లాస్లో ఉన్నారు. ముక్కా ప్రోటీన్స్ అయితే ఫైనాన్షియల్ గా లాస్ ని బేర్ చేయగలను అని అనుకుంటే ముక్కా ప్రోటీన్స్ లో మాత్రం ఎగ్జిట్ అయిపోండి. సుబెక్స్ హోల్డ్ చేయండి సార్. సుబెక్స్ వచ్చేసి మనకి 17 రూపాయలు దాటితే పెరుగుతుందండి. 17 రూపాయలు దాటినంత వరకు పెరిగే ఛాన్సెస్ లేదు. 17 రూపీస్ని వాచ్ చేయండి. ఇండో విండ్ వచ్చేసి మనకి ప్రస్తుతం 15 రూపాయల 20 పైసల్లో ట్రేడ్ అవుతుందండి. ఇండో విండ్ పెరగడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ఇండో విండ్ కూడా అంతే, 17 రూపాయల 50 పైసలు దాటితే కానీ పెరగదండి. ఇండో విండును సుబెక్స్ పర్వాలేదండి, ముక్క అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోమని చెబుతాను. రైట్ సార్. సార్ రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరి ఈవేళ మార్కెట్ తప్పనిసరిగా ఆశావాహంగా ఉంటుందని, ఫిబ్రవరి బడ్జెట్ కోసం అని ఎదురు చూస్తున్నట్టు తప్పనిసరిగా ముందుకు వెళ్తాను ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. సో చూసారుగా, ఇది ఈవేళ బిజినెస్ ప్రైమ్ టైం. సో మళ్ళీ తిరిగి రేపు ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.